to them with reference to the advanced technologies than the people who are working there. Because you are having the more skills in advanced technologies than the people who are working there. So that is the first one. Then the second one is application of digital marketing techniques to the products. Those products may be the industrial products where you are doing the internship or agricultural products. So make sure you are able to give the right digital marketing techniques to them to nationalize it, to globalize it. Then also you are going to become the entrepreneur. The third one is the adoption of the management skills. You have to adopt the management skills from your student days. Then only you are able to become the entrepreneur. So, a simple story చెప్తాను. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆర్గనైజేషన్ రన్ చేయడానికి మీరు ఒక 10 మంది ఎంప్లాయీస్ని తీసుకుంటే ఎంత ప్రతి ఎంప్లాయీ నుంచి ఎంత మీరు ఎర్న్ చేయాలని అనుకుంటున్నారంటే ఎంత ఎర్న్ చేయాలని చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు? మీకు తెలుసా? మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేసి 1 కోటి రూపాయలు నెలకు మీకు వస్తూ ఉంటే అందులో కేవలం 20 లక్షలు మాత్రమే, అంటే 20% మాత్రమే శాలరీస్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొక 20% ఆ సపోర్టింగ్ శాలరీస్ కింద వెళ్ళిపోతాయి. టోటల్ 40% వెళ్ళిపోతాయి. ఇంకొక 20 నుంచి 25% జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్, అలాగే నరేంద్ర మోడీ గారి ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. అంతేనా? టోటల్ 60% అలా వెళ్ళిపోతాయి. ఇంకొక 20% ప్రాఫిట్ ట్యాక్స్, కనీసం ప్రాఫిట్ ట్యాక్స్ 20% వెళ్ళిపోతుంది. ఇంకొక 20% అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెంటల్ ఎక్స్పెన్సెస్. అలాగా మీరు ఒక ఎంప్లాయీ నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళకి మీరు మ్యాక్సిమం 20,000 రూపాయలు మాత్రమే పే చేయగలరు. మిగిలిన 80,000లో ఓన్లీ 5,000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే మీకు ప్రాఫిట్ వస్తుంది. మిగిలినంతా ఈ ట్యాక్సుల రూపంలోని వివిధ అడ్మినిస్ట్రేటివ్స్ వాటికే వెళ్ళిపోతుంది. సో దిస్ సింపుల్ ఫండమెంటల్ టు రన్ ది ఆర్గనైజేషన్. హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు ఎర్న్ టు రన్ ది ఆర్గనైజేషన్. ఇది కూడా మీరు నాకు తెలిసిన సింపుల్ విషయాల్లోనే చెప్పాను మీకు నేను. ఎందుకంటే మనం ఏ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం కదా, ఎంత నెలకి 2,000 యూరోలు మా ఆర్గనైజేషన్లో ప్రతి ఎంప్లాయీ నెలకి 2,000 యూరోస్ ఇచ్చే టార్గెట్. అలాగా కానీ వాళ్ళకి వచ్చే శాలరీ మాత్రం అందులో 10% ఉంటుంది. సో అలాగా మీరు కూడా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ ఆల్ దీస్ ఇన్ మైండ్. ఒక 20% మాత్రమే శాలరీస్ ఇవ్వగలరు ఎంతైతే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారో. ఇంకొక 20% వివిధ ట్యాక్సుల రూపంలో వెళ్ళిపోతాయి. ఇంకొక 20% సపోర్టింగ్ ఎంప్లాయీస్ శాలరీస్ కింద వెళ్ళిపోతాయి. ఇంకొక 20% అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెంటల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ కింద వెళ్ళిపోతాయి. సో మీకు తెలియకుండానే మీరు సంపాదించిన 1,00,000 రూపాయల్లో 80,000 వెళ్ళిపోయి ఓన్లీ మీకు 20,000 మాత్రమే మిగులుతాయి. సో దాన్ని కూడా మీరు వెన్ ఎవర్ యూఆర్ స్టార్టింగ్ అన్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. అంటే మీరు ఒక 5 మంది లెవెల్లోని 10 మంది లెవెల్లో కానీ ఆర్గనైజేషన్ రన్ చేస్తే దీని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఏ మల్టీనేషనల్ కంపెనీ or whenever you are able to expand more than 100 people